హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చెప్పేది ఏంటంటే చిన్నదంటే చాలా పెద్దదే. అంటే మెసేజ్ చిన్నదే కావచ్చు, కానీ నేను చెప్పే మెసేజ్ పెద్దది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో కళ్యాణ్ విన్నర్ అయ్యారు కదా. విన్నర్ అవ్వాలని ఎంతో కోరిక, ఎంతో ఆశలు, ఎంతో హ్యాపీ అయ్యాను నేను కూడా. అందులో నేను కూడా ఒకరితున్నాను, గెలాలని చెప్పి. మరి ఇప్పుడు చెప్పేది నేను చెప్తున్నానంటే ఫ్రెండ్స్, విడదీసి చెప్తున్నాను. ఎవరికైనా కోపం రావచ్చు, లేదంటే ఏదైనా అనుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఏంటో తెలుసా, ఇప్పుడు ఒక మనిషి తను గెలుపు వచ్చాక, మామూలుగానే ఒక మనిషికి గెలుపు వచ్చాక కొంచెం పొగరు పెరుగుతుంది అంటారు. కానీ కళ్యాణ్ ఎటువంటి వాడు అంటే చాలా మంచి అబ్బాయి, అందరికీ తెలిసిందే, చాలా మంచోడు తనని. కానీ ఇక్కడ ఏంటంటే, తను ఇప్పుడు గెలిచాక అంతమంది తీసుకెళ్ళి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వీడియోలు పెట్టి తనకి హ్యాపీ చేసి, ఎంతో అంటే తన మీద నుంచి పువ్వులు వేయడం, తనకి బాగా అంటే ఊర్లో వాళ్ళందరూ విజయనగరం డిస్ట్రిక్ట్ అనేసరికి చాలామంది వస్తారు. మా ఊరు అని, మాది విజయనగరం సైడే. సో అంతమంది రావడం, అందరూ తన కోసం హ్యాపీ అవ్వడం, ఒక సోల్జర్, ఒక కామనర్స్, ఒక బిగ్ బాస్లోకి వెళ్ళి విన్ అయ్యి వచ్చారంటే అందరికీ ఎంతో హ్యాపీ కదా. వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరూ ఎంతో హ్యాపీ అయ్యి తనకి పువ్వులతో వర్షం కురిపిస్తున్నారు, తనకి ఎంతో హ్యాపీగా చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ అవుతుందంటే తను ఒక సోల్జర్ కాబట్టి తను చేయాల్సిన పని ఏంటి, దేశం కోసం చెయ్యాలి. తను దేశం కోసం వెళ్ళేటప్పుడు అన్ని త్యాగాలు చేసి వెళ్ళిపోతారు. తను ఒక ఫ్యామిలీలో కష్టాలు ఉన్నప్పుడు, లేదంటే ఒక ఫ్యామిలీ ఎయిమ్ కోసమో తను ఒకప్పుడు సోల్జర్లో వెళ్ళుంటారు. కానీ ఈరోజు తనకు డబ్బు కావాల్సినంత డబ్బు అన్నీ వచ్చేసి, అంటే తనకు డబ్బు కావాలంటే ఎక్కడైనా వస్తుంది అనుకోండి, తను అది కాదు. కానీ ఒక యాక్టర్గా తను చేయాలని తన కోరిక ఏదో కావచ్చు, వెనకతలు ఏదో ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో తనకి ఇవన్నీ ఈ గెలుపు వల్ల వచ్చేది సక్సెస్, ఇంకా సక్సెస్ అవ్వాలా అంటే తను ఈరోజు గెలుపుకి కారణమే సోల్జర్గా ఉండడం వల్లే అందరూ తనకి ఇష్టపడి గెలిపించారు. ఇంకా ఇప్పుడు గెలిచాక తను ఈ సోల్జర్ అనేది అంటే వెళ్ళడానికి కొంచెం మనసు లాగదు, ఇవన్నీ చూడడం వల్ల. ఇటు సైడు ఇంక ఈ లైఫ్ వేరే అనమాట. గెలుపు తర్వాత వచ్చే లైఫ్ వేరే, ఫుల్గా హ్యాపీగా ఉన్నప్పుడు తనకి అమ్మాయిలు ఇష్టపడవచ్చు, అమ్మాయిలు బాగా అంటే నువ్వంటే బాగా చక్కగా ఉన్నావు, అందంగా ఉన్నావు, క్యూట్గా ఉన్నావు, నిన్ను ప్రేమిస్తున్నావు అనొచ్చు. ఇవన్నీ తనకేంటంటే ఇంకొక సైడ్ లాగిస్తుంది. తన మనసు కూడా ఒక హ్యాపీనెస్గా ఉన్నప్పుడు సోల్జర్గా వెళ్ళాలని, పని చేయాలని కోరిక అనేది కొంచెం చచ్చిపోతుంటుంది. సో ఇటువంటివి చేసే ముందు తనకి తన బాధ్యత ఏంటి, తన ఎయిమ్ ఏంటి అనేది తనకి గుర్తుండేలా, తన మనసుని తను తెలుసుకునేలా తను ఉండాలి. ఇవన్నీ చూసి తను తల పొగర పెరిగో, లేకపోతే గర్వంగా ఫీల్ అయ్యో, తన పని తను మర్చిపోకుండా తను సోల్జర్గా తను చేయాలని మళ్ళీ జాబ్ చేసి తన ఎయిమ్ ఏదైతే ఉందో, ఎయిమ్ అని కాదు, అది ఏం కాకపోయినా కూడా దేశం కోసం ఒక పోరాడే పిల్లడిగా, మంచి పిల్లడుగా ఉన్నాడు కాబట్టి మంచి పనులు చేస్తాడు కాబట్టి అక్కడ కూడా ఏమీ కాదు, అందరి ఆశీర్వాదం వల్ల తను మంచిగా వెళ్ళి మంచిగా తిరిగి వస్తారు. సో తన పనిని తనకి చేసుకొనియండి. సో దయచేసి గడికి అందరూ తను ఎత్తి మళ్ళీ మనసులో ఎటువంటి వాళ్ళంటే ఎత్తి ఒక్కసారి దబ్బమని పడేస్తారు ఏదో ఒక చిన్న విషయంలో. నువ్వు అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, దేశాన్ని మర్చిపోయాని మళ్ళీ పబ్లిక్ మనమే అంటాం. అందుకే నిందలు వేసే ముందు తనకు ఒక ఆలోచన ఏంటంటే రావాలా, నేను దేశం కోసం వెళ్ళిపోవాలని చెప్పి తను వెళ్ళి తన సోల్జర్గా తను మళ్ళీ జాయిన్ అయిపోయి తన పని తన కర్తవ్యం బాగా నిర్వహించుకొని వస్తే హ్యాపీ అంటే మంచిది కదా. దేశం కోసం అందరికీ అదృష్టం రాదు, కొంతమందికి వస్తుంది. ఆ దేశం కోసం వెళ్ళిన మనిషికి ఈరోజు ఇక్కడికి వచ్చారంటే తను ఎంతో మంచోడు కాబట్టి ఇక్కడ గెలుపు కూడా పొందారు. సో తన దేశం కోసం మళ్ళీ వెళ్ళి తన బాధ్యతని చక్కగా చేసుకొని రావాలని ఒక చిన్న విన్నపం అంతే ఫ్రెండ్, మరి ఇంకేం కాదు. సో దయచేసి అందరూ తనకి బాగా ఎత్తించి పడేశారనుకోండి, తను మళ్ళీ తన పని తను చేసుకునియండి. తన పని తను చేసుకోలేడు. ఈ హ్యాపీ లైఫ్లో వచ్చాక తను ఆ లైఫ్లోకి వెళ్ళలేరు. ఆ లైఫ్ అంటేనే అన్ని త్యాగాలు చేసుకొని వెళ్ళాలి. ఇన్ని త్యాగాలు చేయాలంటే చాలా కష్టాల్లో ఉన్నప్పుడు అంటే త్యాగం చేసి వెళ్ళిపోతారు, అది కామన్. కానీ ఇన్ని హ్యాపీనెస్ నుంచి తను బయటికి పడి అక్కడికి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి సో తనకి ఇంకా
ఇంతటితో ఆపేసి తన బాధ్యత తనకి తెలుసుకునేలా చెయ్యాలని చిన్న మెసేజ్. గుడ్ మార్నింగ్.